ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. ఎవరన్నారు? శాస్త్రం అన్నది. శాస్త్రం అన్నది అంటే అందరూ ఏమనుకుంటారంటే శాస్త్రం కూడా మనలాగే XYZ అనే ఎవరో ఒక వ్యక్తి ఏమో వాళ్ళు చెప్పినవే కదా దానిదే ఉంది అని అనుకుంటారు. కానీ శాస్త్రం అంటే ఎవరో సామాన్యులు చెప్పింది కాదు. ముందు తెలుసుకోవాలి. శాస్త్రవాక్యం ఎప్పుడు ఎందుకు ప్రమాణం మనకంటే అది దర్శనంలో తనను తాను తెలుసుకున్న వారు చెప్పిన వాక్యం గనుక అది ప్రమాణం అవుతుంది. శాస్త్రం సామాన్యుల మాట లాంటిది కాకుండా శాసించి చెప్తుంది. శాసనం అంటే అర్థమవుతుందా? శాసనం అంటే ఒక రూల్ పాస్ చేసినట్టు. ఎందుకు అంటే సత్యాన్ని అది నిరూపిస్తుంది. సత్యాన్ని నిరూపిస్తుంది కనుక అది శాసనం, అది శాస్త్రం అంటారు. అందుకే శాస్త్రవాక్యం ఎప్పుడు కూడా ప్రమాణం. భగవద్గీత కూడా ఏమంటుంది? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. అంటే ఏది చేయాలన్నా చేయకుండా ఉండాలన్నా ఏది ప్రమాణం మనిషికి, దేన్ని చూసి నిశ్చయం చేసుకుంటాడంటే శాస్త్రాన్ని చూసి నిశ్చయం చేసుకుంటాడు, శాస్త్రవాక్యాన్ని అనుసరిస్తాడు. అయితే లోకంలో చాలా మందికి ఏముంటుందంటే శాస్త్రం ఏముందండి, అది డెడ్ లాంగ్వేజ్, అది సజీవం కాదు కదా అంటారు. దానివల్ల మనకి ఏం తెలుస్తుంది అని. శాస్త్రము డెడ్ ఎప్పుడవుతుందంటే దాన్ని గ్రహించేవాడు డెడ్ అయితే, వాడు నిర్జీవం అయితే అది నిర్జీవం అవుతుంది. ఉదాహరణకు మ్యాథమెటిక్స్లో ఒక ఫార్ములా ఉందనుకోండి, a+b² = a² + b² + 2ab అన్నాం అనుకోండి. అదొక ఫార్ములా. దాన్ని ఏం చేయాలి? బట్టి అట్లాగే గుర్తుపెట్టుకొని ఉంచుకోవాలా? అదైతే పరీక్షలో రాయడానికైతే సరిపోతుంది. కానీ దాని అంతరార్థం ఏమిటి? ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాంట్లో అది అప్లై చేసి అక్కడ ప్రయోగించి అప్పుడు ఏమవుతుంది? అది ప్రయోగించినప్పుడు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది. అంటే ఒక సమస్యకు ఒక పరిష్కారాన్ని ఎప్పుడు ఇస్తుంది? దాన్ని తీసుకెళ్ళి అక్కడ అప్లై చేస్తే, ప్రయోగం చేస్తే వస్తుంది. అట్లాగే శాస్త్రాన్ని కూడా విని బట్టి పడితే ఏం రాదు, మార్కులు కూడా రావు చివరికి. ఎప్పుడు వస్తుంది? అది మన జీవితంలో మనం అప్లై చేస్తే అప్పుడు మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇది శాస్త్రం యొక్క విలువ. మనం దీన్ని బాగా గుర్తించి ధారణ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. అంటే శరీరం అనే ఒక మాధ్యం. మాధ్యం అంటే ఈ కాలం భాషలో చెప్పాలంటే మీడియా. మీడియా అంటే మీకు ఎక్కడ తెలుస్తుంది? సోషల్ మీడియా అంటే అందరికీ తెలుసు ఆ పదం, ఎవరు తెలియని వాళ్ళు ఉండరు. అంటే అదొక ద్వారం. శరీరం అనే ఒక ద్వారం ఖలు ధర్మ సాధనం అన్నారు. ఖలు అంటే స్పష్టమైన అని అర్థం. ధర్మ సాధనం అంటే ధర్మాన్ని ఆచరించటానికి సాధనం. సాధనం అంటే ఒక పరికరం. ధర్మాన్ని ఆచరించటానికి శరీరం అనేది ఒక పరికరం, స్పష్టమైన పరికరం. అది ఉండి తీరాలి. ధర్మాన్ని ఆచరించటం అంటే ఏమిటి? అందరు లోకంలో ధర్మం అంటే ఏం చెప్తారంటే, ఇప్పుడు మనిషికి స్త్రీకి స్త్రీ ధర్మం, పురుషుడికి పురుష ధర్మం ఉంటుంది, భార్యకు భార్య ధర్మం, భర్తకు భర్త ధర్మం ఉంటుంది. అట్లా కూడా కాకుండా డాక్టర్కి డాక్టర్ ధర్మం ఉంటుంది, లాయర్కి లాయర్ ధర్మం ఉంటుంది. ఇవన్నీ ధర్మాలని చెప్తారు. కానీ ధర్మం అంటే ఈ అర్థం సరైంది కాదు. ఎందుకంటే ఇటువంటి అర్థాలన్నీ కల్పించుకుంటారు కాబట్టి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నాడు చివరికి. అంటే నువ్వు కల్పించుకున్న నీ ధర్మాలన్నీ విడిచేయి అన్నాడు. విడిచేసి ఏం చేయాలి? అధర్మాన్ని పట్టుకోమని చెప్పలేదు అక్కడ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. అంటే అన్ని ధర్మాలు విడిచిపెట్టాయి. లోకంలో నువ్వేవేవి అనుకున్నావో ధర్మాలన్నీ అవన్నీ విడిచిపెట్టి నన్ను శరణు పొందితే నిన్ను అన్ని పాపముల నుండి నేను విముక్తుణ్ణి చేస్తాను, ఏడవకు అన్నాడు. ఎందుకు ఏడవకు అన్నాడంటే అర్జునుడు మొదట్లో ఏడ్చాడు. భగవద్గీత మొదలు పెట్టే ముందు ఏడ్చాడు కనుక మా శుచ,
నువ్వు ఇంకా ఏడవకు, బాధపడకు, నన్ను శరణు పొందు అన్నాడు. అంటే లోకంలో మనకు కనిపించుకునే వాటికి ధర్మాలు ఏవైతే చెప్తుంటారో, ధర్మం అనే పదము అక్కడ ప్రయోగం అయింది సరైంది కాదు, అది కల్పించుకున్నది. అయితే ధర్మం అంటే ఏమిటి? ఇక్కడ శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అని స్పష్టమైన ధర్మాన్ని ఆచరించడానికి ఒక పరికరం అంటున్నారు కదా. అది ఏ ధర్మం అంటే ధారణాయ శక్యమితి ధర్మ. చెప్పండి. అంటే ధరించుటకు శక్యమైనదేదో, శక్యం అంటే తగినదేదో, అది ధర్మం అంటున్నారు. ఏం ధరించగలడు మనిషి అంటే స్త్రీగా ఉండటము, పురుషుడిగా ఉండటము, డాక్టర్గా ఉండటం, ఇవన్నేమో తన మీద ఇప్పుడు వచ్చినవి. తానెవరు, నేనెవరు అంటే మీరేం చెప్తారు? అది తన నిజస్వరూపం. సచ్చిదానంద స్మృతి స్వరూపాన్ని, తన నిజస్వరూపాన్ని ధారణలో నిలుపుకోవటం ధర్మం. అది శక్యమైంది. అది ఎప్పుడు విడిచిపెట్టాడు. వేరేవన్నీ కూడా కాసేపు ఎప్పుడో అప్పుడు విడిచిపెడతాడు. తన స్వరూపాన్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. బట్టలు మార్చేసుకుంటాడు కానీ దేహం వదిలిపెట్టాడు కదా. ఆ ఉపమానం ఎట్లాగో స్వరూపాన్ని నిలబెట్టుకొని తర్వాత వాడు ఏదో ఒక ధర్మాన్ని కల్పించుకుంటాడు. ధరించగలిగింది ఎప్పటికీ సర్వకాల సర్వావస్థల్లో ధరించగలిగింది ఏది? ఒక స్త్రీకి తల్లి అనేది ధర్మం అనుకోండి. ఎప్పుడు తల్లి అవుతుంది? కొడుకుంటేనో, పిల్లలు ఉంటే, సంతానం ఉంటే తల్లి అవుతుంది, లేకపోతే తల్లి కాదు కదా. వాడు చచ్చిపోతే మళ్ళీ తల్లి కాదు. అంటే తల్లి అన్న ధర్మం అనేది ఎంతసేపు ఉంటుంది? వాడితో పోల్చి ఉంటుంది. అంటే సాపేక్షికం అంటారు. బయట దాంతో పోల్చి నువ్వు అది తీసుకుంటున్నావు, అంతేగాని అది మన స్వరూపం కాదు. ఇక్కడ ధర్మం ఏం చెప్పారు? శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అంటే దేన్ని ధరించడానికి ఇది పరికరం అంటే సచ్చిదానంద స్మృతి స్వరూపాన్ని, తన నిజ స్వరూపాన్ని ధరించటం అనేది తనకు ధర్మం. ఇంతకంటే మించిన ధర్మం లేదు. అందుకే భగవద్గీత సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నది చెప్పింది. వేరే ధర్మాలను అడ్డుపెట్టుకొని ఈ ధర్మాన్ని వదిలేయకూడదు. ఈ ధర్మం ప్రధానం, ఆధారం. ఇది ఉన్న తర్వాత ఇంకేదైనా ఉంటే ఉంటుంది, ఊడితే ఊడుతుంది, అంతే. అంటే ఇప్పుడు శరీరాన్ని దేనికి వాడుకోవాలంటే సచ్చిదానంద స్మృతిని దర్శనం చేయటానికి, ధారణ చేయటానికి ఇది ఒక స్పష్టమైన పరికరం. అయితే ఇప్పుడు మనిషి ఏమంటున్నాడంటే శరీర మాధ్యం ఖలు భోగ సాధనం అంటున్నాడా లేదా? శరీరం ఎందుకుందండి? భోగాలు అనుభవించటానికి. కళ్ళు ఎందుకున్నాయండి? మంచి మంచి సినిమాలు చూడటానికి, సీనరీలు చూడటానికి, నచ్చిన సౌందర్యం ఏది ఉంటే అది చూడటానికి, అంతేనా కదా? లోకంలో ఇది చెప్తారా లేదా? కళ్ళు అందుకే ఉన్నాయి, భోగ సాధనం. అది నోరెందుకుంది? రుచికరమైన పదార్థాలు తినడానికి, అందరినీ తిట్టడానికి, అవునా? దేహం ఎందుకుంది? చక్కని స్పర్శ, పట్టుబట్టలు కట్టుకోవాలి, వెల్వెట్ బట్టలు కట్టుకోవాలి, ఇది కావాలి, అవునా? ఇంకా స్త్రీ పురుష సంభోగం ఉండనే ఉంది. అట్లా అన్నీ ఇది ఇంద్రియాలు ఎందుకు ఉన్నాయి? చాలా మంది చెప్తారు ఇట్లాగూ అనవసరంగా సాధన అని దేవుడిచ్చిన ఇంద్రియాలను వాడుకోకుండా ఇట్లా వృధా ఎందుకు చేస్తున్నారు? నిగ్రహం అనుకుంటూ నోరు కట్టేసుకొని బతకడం ఎందుకు? నోరు ఉన్నది ఎందుకు? షడ్రుచులు నోరుకి ఎందుకు తెలుస్తున్నాయి అనుకుంటున్నారు? భోగం అనుభవించడానికి. ఇది కూడా తెలియదా అని అడిగే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా? ఇంకా ఏమంటారంటే సాధనకు వెళ్ళిపోతే లోకంలో సుఖాలు అనుభవించడం చేతగాక వీడు సాధన అని పోతున్నాడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. వీడిని కూడా అన్నారు చాలా మంది, అందుకే చెప్తున్నాడు వీడు. అంటే దాన్ని భోగ సాధనం అని వీడు అంటున్నాడు, ధర్మ సాధనం అని శాస్త్రం చెప్తుంది. రెండింటి భేదం అర్థం చేసుకుందాం. ఒక 4 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల లోపు పిల్లవాడికి ఒక సెల్ ఫోన్ ఇచ్చామనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఈ కాలం పిల్లవాడు గేమ్స్ ఆడతాడు. వాడికి ఏమొచ్చు దాంట్లో? ఇంకేమన్నా వచ్చా వాడికి? వేరే ఏం తెలియదు. వాడికి ఆట వస్తువులాగా ఉంటుంది అది, అవునా కాదా? చాలా బాగా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది వాడికి. అది వాడేమనుకుంటాడు, సెల్ ఫోన్ అనేది ఎంటర్టైన్మెంట్ కోసమే తయారు చేశారేమో అని అనుకుంటాడు. కానీ దాని నిజమైన ఉపయోగం అదేనా? ఇప్పుడు వాడు ఎందుకు అట్లా అనుకుంటున్నాడు? వాడు ఏమీ తెలియని అజ్ఞాన బాలుడు, మన భాషలో, అంతేనా? ఇప్పుడు దేహాన్ని కూడా ఎంటర్టైన్మెంట్ కోసమే ఉంది ఇది అనుకునేవాడు ఎవరు?
అంతే, శాస్త్రం అదే చెబుతోంది. ఏమీ తెలియని అజ్ఞాన బాలుడైతే ఇంద్రియాలన్నిటినీ కూడా భోగాల కోసమే సత్యం అనుకునే వాడుకుంటాడు. వాడు అసలు దేనికోసం అట్లా దాన్ని డిజైన్ చేశారో వాడికి తెలియదు. పిల్లవాడికి ఏం తెలుసు, ఫోన్ ఎందుకు ఉందని? దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడుకోవాలి, కమ్యూనికేషన్ ఉంటుంది, మెయిల్స్ పంపించుకోవాలి. అవి కూడా ముఖ్యమైన విషయాలకు, పనికి మాలిన వాట్సాప్ మెసేజ్లు కాకుండా నిజమైన అవసరం ఉన్న వాటి కోసం అది డిజైన్ చేశారు. అవునా? అది ఇంకెన్నో పనులు చేస్తుంది. గడియారం ఉంది, క్యాలెండర్ ఉంది, అన్నీ ఉన్నాయి. అందులో ఉన్నాయా? వెదర్ రిపోర్ట్ చెప్తుంది, అన్నీ. అసలు నువ్వు ఏది అడిగినా చెప్తుంది అది. ఇన్ని ఉపయోగాలు దానికి ఉండగా వీడేమో దాన్ని ఏమనుకుంటున్నాడు, గేమ్స్ ఆడడం కోసమే పెట్టారేమో దాన్ని అని వాడు అనుకుంటున్నాడు. అట్లాగే ఒక సామాన్య మనిషి ఏమనుకుంటాడంటే, దేహం అంటే భోగించడానికే ఉంది, ఇంకా దాంట్లో ఉపయోగం ఉంటుంది అని అనుకుంటున్నాడు వాడు. ఇట్లా వాడు అనుకోవడానికి గల కారణం ఏమిటంటే, కేవలం ఇంకా వాడు పెద్దవాడు అవ్వాలి, కాస్త మెచ్యూరిటీ రావాలి. మెచ్యూరిటీ వస్తే వాడికే అర్థమవుతుంది. అంటే అస్తమానం అదే చేయడు కదా, తర్వాత దాని ఉపయోగం మార్చేస్తాడు వాడు. పెద్దవాడైతే పెద్దదాని కోసం వాడుకుంటాడు. అట్లాగే ఈ శరీరం అనే ఈ ద్వారం అంటే మాధ్యమం అంటే ద్వారం, అది మీడియా అంటే ద్వారం అనమాట. దాని ద్వారా మనము స్వరూపాన్ని ధారణ చేయగలుగుతామని పోయిన వారం ప్రవచనంలో మనుష్య జన్మ యొక్క విశిష్టతను మనం మననం చేశాం. ఏ ప్రాణి కూడా సృష్టిలో చేయలేనిది మనిషి మాత్రమే చేయగలిగినది, మనిషికి మాత్రమే ఉన్నది జ్ఞానం నరాణం అధికో విశేష. అది వాడి ధారణ అనే విశేషం. ఇప్పుడు ఈ ధారణ అనే ఈ పరికరాన్ని మనం ఎందుకు ఇట్లా కేవలం భోగ సాధనంగా చూస్తున్నాం? దీన్ని ఎందుకు యోగ సాధనంగా చూడలేదు? మనకు ఎందుకు కనిపించట్లేదు అసలు ముందు? అది మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఎందుకంటే మనం దీన్ని ఒక మీడియం ద్వారా చూస్తున్నాం. లోపల సచ్చిదానంద స్మృతి ఎందుకు కనిపించట్లేదు? ఎవడికి ఉంది కదా, చైతన్యం ఉందా లేదా? ఎట్లా ఉంది? ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రాణులన్నీ కూడా నేనున్నాను అన్న స్మృతిది ఉన్నాయి వాటికి. ఎట్లా ఉంది? మనం ఏం చెప్పగలం? నిరూపణ ఏమిటి వాటికి? దానికి ఉంది అని. ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, చెట్టు నేనున్నాను అని ఎట్లా చెప్తోంది? అది ప్రకృతికి స్పందిస్తుంది, సూర్యరశ్మికి స్పందిస్తుంది, గాలికి నీటికి స్పందించి ఎదుగుతోంది. ఎదిగి నేనున్నానని దాని ఉనికిని చాటుతోంది. అప్పుడు మనకేమర్థమైంది? నేనున్నాను అన్న స్మృతి దానికి ఉంది. అది మాటల్లో చెప్పలేదేమో, మనలాగా చెప్పలేదేమో, కానీ దానికి మాత్రం ఆ స్మృతి ఉంది. అంటే ప్రతి ప్రాణికి కూడా నేనున్నానన్న స్మృతి దానికి ఉంది. అయినా దానికి అర్థం కావటం లేదు. ఎందుకు అంటే, అక్కడ మీకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చెప్తాను. ఒక గాజు సీసా ఉందనుకోండి, లేదా ఒక గ్లాస్ టంబ్లర్ ఉంది. దాంట్లో సగానికి నీళ్లు పోయాలి. పోసి ఎప్పుడైనా మీరు ఇంట్లో కూడా చేసి చూసుకోవచ్చు, సీసాలు ఉన్నప్పుడు, సీసాలు కడుగుతున్నప్పుడు ఈ పని చేసి చూసుకోండి. సగానికి నీళ్లు పోసి దాంట్లో ఒక కర్ర కానీ ఒక స్పూన్ కానీ వేయండి. అప్పుడు ఏమవుతుంది? అర్థం కాలేదు. సైజ్ పెద్దగా కనిపిస్తుంది, లేకపోతే వంగిపోయినట్టు కనిపిస్తుంది. అంటే అది ఎక్కడ డిస్టార్టెడ్ కనిపిస్తుంది, బెండ్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అట్లా? మనం తీసి చూస్తే అదేం మారలేదు, అది వంగలేదు, దాని సైజ్ ఏం మారలేదు, దాని షేప్ ఏం మారలేదు. కానీ నీళ్లలో ఉన్నప్పుడు మనకు అట్లా కనిపిస్తుంది. ఎందుకది? ఎందుకంటే మనం చూసేటప్పుడు సూర్యరశ్మి యొక్క ఆధారంగా మనం చూపు ఉంటుంది. ఈ లైట్ ట్రావెలింగ్ టైం అంటారు. ఆ సూర్యరశ్మి కాంతి, దాని ప్రయాణ సమయం తేడా ఎక్కడొస్తుంది? మీడియం. మనం దాన్ని చూడటంలో మధ్యలో గాలి ఉంది, తర్వాత గాజు గ్లాస్ ఉంది, ఆ లోపల నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ల గుండా మనం చూస్తున్నాం. అంటే 3 ఉన్నాయా లేదా? 3 మీడియా ద్వారా, 3 ద్వారాల ద్వారా మనం చూస్తున్నాం దాన్ని. ఇప్పుడు లైట్ ట్రావెలింగ్ టైం 3 తేడా వచ్చేసింది. తేడా వచ్చింది అంటే గాలిలో ప్రయాణించే సమయము, ఆ కాంతి కిరణాలు ఆ సీసా గుండా వెళ్లే సమయము, మళ్ళీ దాని లోపల ఉన్న నీటిలోంచి వెళ్లే సమయం, ఈ 3 తేడా ఉన్నాయి. కాబట్టి లోపలున్న వస్తువు ఏ మార్పు చెందనప్పటికీ కూడా మనకు అది మారిపోయి కనిపిస్తుంది. అంతేనా? అట్లాగే మనం కూడా ఈ దేహం గుండా చూస్తున్నాం. మనం ఇట్లా చూసే లోపల ఈ స్థూల దేహం టక్కని తగులుతుంది. అసలు లోపలికి వెళ్ళనివ్వట్లేదు. అది పెద్ద గోడై కూర్చుంది. అక్కడ నేను అనేసుకున్నాడు, లోపలికి వెళ్ళలేకపోతున్నాడు అన్నమాట.
అంటే మనం దేని ద్వారా, ఏ మీడియం ద్వారా లోపలికి వెళ్ళి చూడాలనుకుంటున్నామో దాని డిఫెక్ట్ వల్ల, దాని లోపం వల్ల మనకు తేడా కనిపిస్తుంది. కానీ లోపల నేను అనేది ఎప్పుడు మార్పు చెందలేదు. కానీ వీడేమనుకుంటాడు, నేను ఏదో అయిపోయాను అనుకుంటుంటాడు ఎప్పుడు. అంటే ఈ లోపలికి వెళ్ళి దాన్ని తెలుసుకోవటము, బయట నుండి చూసామనుకోండి అది మార్పు. ఆ స్పూన్ తీసి చూస్తే చాలా సింపుల్, క్లియర్, అదేం మారలేదని అర్థమైపోతుంది. అయ్యో అంతలోగానే నా స్పూన్ విరిగిపోయిందనో నా స్పూన్ వంగిపోయిందనో అనుకోకుండా అది తీసి చూసామనుకోండి సింపుల్గా అర్థమవుతుంది. ఇది తెలియాలంటే మనం ఏం చేయాలి, బయట నుండి ఎంతసేపు ఇట్లాగే చూస్తూ ఉన్నా కూడా అది అట్లాగే ఉంటుంది. లోపల నుండి నరుక్కు రావాలి. లోపల నుండి నరుక్కొస్తేనే అది ఏం మార్పు చెందలేదని మనకు అర్థమవుతుంది. అంతదాకా అది ఇల్యూషన్ లాగా కనిపిస్తుంది మనకు, అంటే భ్రాంతి లాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ భ్రాంతి పోవాలంటే మనిషి ఏం చెయ్యాలి? మీకు ముందుగా ఒక ప్రశ్న అడిగి తర్వాత ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మీలో ఎవరైనా పుట్టినప్పటి నుండి కూడా సుఖాన్నే అనుభవించి అసలు దుఃఖం అంటే, కష్టం అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎప్పుడు సుఖం మాత్రమే ఉండి దుఃఖము కష్టము అసలు అనుభవించని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయ్యో ఎవరైనా ఒక్కరైనా ఉంటారేమో చూద్దాం ఆ మహానుభావులని అనుకున్నాడు వీడు. లేరన్నమాట. అంటే దుఃఖం అనుభవం మీకు ఎప్పుడు ఉండనే ఉంది. పోనీ దానికి రివర్స్లో ఎప్పుడు దుఃఖాన్ని అనుభవించి సుఖం అనేదే తెలియకుండా ఏడుస్తూనే ఉండి జీవిత కాలం అంతా అట్లా ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, అట్లా కూడా లేరు. అంటే సుఖాలు దుఃఖాలు కూడా మీకు చక్రం లాగా తిరుగుతూనే ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి చక్రవత్ పరివర్తతే, అంటే వస్తూనే ఉన్నాయి అన్నమాట. ఒకటి ఈరోజు సుఖం వచ్చిందంటే గ్యారంటీ ఏమిటి? పోతుంది. దుఃఖం వస్తుందో రాదో తర్వాత సంగతి, ఇది మాత్రం పోతుంది. దుఃఖం వచ్చిందంటే గ్యారంటీయా కాదా? ఇది వీడు చెప్పాలా మీ అనుభవమా? సింపుల్. అంటే సుఖాలను దుఃఖాలను ఎడతెగకుండా మనిషి కంటిన్యూస్గా చక్రం లాగా అనుభవిస్తూనే ఉన్నాడని అర్థమైందా? ఎందుకు అనుభవిస్తున్నాడు ఇవి? ఎందుకంటే నేనున్నాను అన్న స్మృతి ఏమో లోపల ఉంది వీడికి. ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి? సుఖంగా ఉండాలి. ఎందుకంటే సచ్చిత్ ఆనందం అంటే సమృద్ధి, దానికి అదే సమృద్ధి, స్వతసిద్ధం సత్ సమృద్ధం. అంత సమృద్ధి స్వరూపం లోపల ఉండగా వీడెందుకు ఇట్లా సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాడు? మనం ప్రశ్న వేసుకోవాలా అక్కర్లేదా? వేసుకోవాలి. సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాడు కనుక ఇది దేని వల్ల జరుగుతోంది? రీడింగ్ తప్పు తీసుకుంటున్నాడు అన్నమాట వీడు. లోపల నుండేమో స్మృతి స్ఫురణనేమో నేనున్నాను అని అంటుంది. వీడేమో నేను ఏడుస్తున్నా, నేను తుడుస్తున్నాను అని అంటున్నాడు. నేను గంతులు పెడుతున్నాను, నేను ఏడుస్తున్నాను అంటున్నాడు. స్మృతి అది చెప్పట్లేదు. స్మృతి ఏమంటుంది? నేనున్నానని మాత్రమే అంటుంది. కానీ వీడు మాత్రం నేను సుఖంగా ఉన్నాను, నేను దుఃఖంగా ఉన్నాను అంటున్నాను. అంటే రీడింగ్ తప్పు వస్తుంది అన్నమాట. ఈ రీడింగ్ తప్పు ఎందుకు వస్తుందో దాన్ని పోయినసారి మనం ఏమన్నామంటే మనిషికి వచ్చే కష్టాలన్నిటికీ కారణం ఏమిటంటే ఈ మిషన్ని హ్యాండిల్ చేయటం రావట్లేదు వీడికి. ఎట్లా వాడుకోవాలో తెలియదు. కోతి కొబ్బరికాయ లాగా అని ఒకటి చెప్పుకున్నామా సామెత, అట్లా ఉంది వీడి పరిస్థితి. అందుకు ముందు ఒక సంఘటనే చెప్తాడు వీడు మీకు. వీడికి తెలిసిన ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి చిన్నప్పుడు సైకిల్ తొక్కటం నేర్చుకుంది. చిన్నప్పుడు సైకిల్ తొక్కటం పెద్ద విశేషమా? ఎవరికైనా వస్తుంది కదా, వస్తుంది. పెద్ద అయిన తర్వాత అంటే టీనేజ్కి వచ్చిన తర్వాత అప్పట్లో గేర్లెస్ బండ్లు వచ్చినాయి కొత్తగా, కైనెటిక్ హోండా అటువంటివి వచ్చాయి కదా. దాని మీద నేర్చుకుందామని ప్రయోగం చేసింది. నేర్చుకుందామని కూర్చోగానే ఏమైందంటే ఒక చేతిలోనేమో యాక్సిలరేటర్ ఉంటుంది, ఇంకో చేతిలో బ్రేక్ ఉంటుంది కదా. తను ఏం చేసింది, యాక్సిలరేట్ చేయమని చెప్పారు, చేస్తోంది. చేసి రయ్యమని వెళ్ళి పోర్టికోలో ఒక పిల్లర్కి గుద్దేసింది. గుద్దేసి ఒక పక్క బ్రేక్ నొక్కు అంటున్నారు అందరు. బ్రేక్ నొక్కింది కానీ యాక్సిలరేటర్ ఇవ్వటం ఆపట్లేదు. అది రేస్ చేస్తూనే ఉంది, అది గుద్దుకుంటూనే ఉంది. ఆగట్లేదు మొర్రో అంటుంది. అయినా సరే ఏదో ఒకటి చేసి అది ఆపారు. ఆ తర్వాత ఫెయిల్. ఇంకా ఆ అమ్మాయికి వాళ్ళు 2 వీలర్ నేర్చుకోవడానికి ఇవ్వనే లేదు. ఆ తర్వాత పట్టుబట్టి కార్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేసింది. కార్ నేర్చుకోవాలంటే ఇంకా కాంప్లికేటెడ్ సిస్టమ్ కదా అది.
దాంట్లో ఏముంటుంది? క్లచ్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది, యాక్సిలరేటర్ ఉంటుంది, స్టీరింగ్ ఉంటుంది, గేర్ ఉంటుంది. ఇన్ని ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఇవేం చేయాలి? ఇప్పుడు క్లచ్ నొక్కి గట్టిగా, మీ అందరిలో డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, అందరైతే చాలా మటుకు ఏదో ఒకటి వచ్చే ఉంటుంది కదా. క్లచ్ నొక్కి నెమ్మదిగా రిలీజ్ చేస్తూ నెమ్మదిగా యాక్సిలరేటర్ ఇస్తూ ఉంటే అప్పుడు స్టీరింగ్ గట్టిగా పట్టుకొని ఉండి వదిలేయకుండా అది ముందుకు కదులుతుంది. అప్పుడు ఫస్ట్ గేర్లో ఉండాలి. మళ్ళీ గేర్ మార్చాలంటే ఏం చేయాలి? మళ్ళీ క్లచ్ మొత్తం ప్రెస్ చేసి గేర్ మార్చాలి. అంతలోపల ఈ యాక్సిలరేటర్ని భద్రంగా కాపాడి ఎంత ఉంచాలో అంత ఉంచాలి, లేకపోతే ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది, లేకపోతే ముందుకు దూకుతుంది. మళ్ళీ సడన్ బ్రేక్ వేయాలంటే ఏం చేయాలి? అప్పుడు కూడా మళ్ళీ క్లచ్ మొత్తం నొక్కాలి, బ్రేక్ నొక్కాలి. మూడేమో కింద నొక్కాలి, స్టీరింగ్ ఏమో చేతిలో ఉంటుంది, గేర్ రాడ్ ఉంటుంది. మొట్టమొదట్లో ఎంత కష్టంగా ఉంటుంది. ఇంత కాంప్లికేషన్ ఎందుకు? గేర్లెస్ బండి కొనుక్కుంటే అయిపోతుందని అందరికి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇన్నిటినీ ఒకేసారి మనం బ్యాలెన్స్డ్గా ఆపరేట్ చేయటం నేర్చుకోవాలి. అది కాక అసలు ముఖ్యమైనది ఏమిటి? వీటి మీదనే దృష్టి పెడతారా, ట్రాఫిక్ మీద పెడతారా? అసలు అయింది ట్రాఫిక్. ఎవరికి వెళ్ళి గుద్దకుండా ఉండాలి, ఆగిపోయినా పర్వాలేదు కానీ గుద్దకుండా ఉండాలి. డ్రైవింగ్ స్కూల్లో చేరినప్పుడు ఎట్లా ఉంటుందంటే అతనికి ఇంకొక పెయిర్ ఆఫ్ కంట్రోల్స్ ఉంటాయి. మొదట్లో ఏమో ఆయన నొక్కుతూ ఉంటాడు, మనకేమో బాగుంది నాకు వచ్చేసింది అనిపిస్తుంది. ఆ తర్వాత మనకి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు స్టీరింగ్ పట్టుకోగానే బరువు తెలుస్తుంది. అతను నొక్కలేదనుకోండి సమయానికి ఎక్కడో గుద్దుకుంటుంది. అదేమిటి నిన్న వచ్చింది వాడు రావట్లేదు అనుకుంటారు. అవునా? అంటే ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ నడిపించడం ఎంత కష్టం చెప్పండి. అయినా ఒక 15 రోజుల్లో 20 రోజుల్లో నేర్చేసుకోవచ్చు. పెద్ద బ్రహ్మ విద్య కాదు అంటారు, దాన్ని కూసు విద్య అంటారు ఇటువంటి వాటన్నిటిని. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? బ్యాలెన్స్డ్గా క్లచ్, యాక్సిలరేటర్, బ్రేక్, గేర్స్, స్టీరింగ్ ఇవన్నీ తెలుస్తున్నాయి. స్టీరింగ్ పట్టుకున్నప్పుడు బరువు తెలుస్తోంది, టర్న్ చేసినప్పుడు తెలుస్తోంది. మొదట్లో అమ్మాయికి ఏమయ్యేదంటే గేర్ మార్చినప్పుడు స్టీరింగ్ తిరిగేది, ఇటు వంగైపోయేది అనమాట. అంటే కారుతో పాటు తను కూడా వంగేది. అట్లా వంగే ఆ స్థితిలో ఉండి 15-20 రోజుల్లో కార్ డ్రైవింగ్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉందంటే, తను ఎక్కడ ట్రాఫిక్లో వెళ్ళినా, ఎవరైనా అమ్మాయే కాదు ఎవరికైనా ఎట్లా ఉంటుందో వచ్చేసిన విద్య, ఎంత ట్రాఫిక్లో వెళుతున్నప్పటికీ కూడా అసలు ఇవన్నీ చేస్తున్నాడు అని కూడా గుర్తింపు లేకుండా ఆటోమేటిక్గా జరిగిపోతాయా లేదా? ఇవి కాక అప్పుడు ఏం చేస్తాడు? పర్ఫెక్ట్ అయిన తర్వాత, పర్ఫెక్ట్ డ్రైవర్ అయితే మ్యూజిక్ వింటుంటాడు, పక్కన భార్య ఉంటే పోట్లాడుతూ ఉంటాడు, పక్కన శాండ్విచ్ ఉంటే తింటూ ఉంటాడు. చేస్తాడా లేదా? ఇన్ని చేసుకుంటూ కూడా ట్రాఫిక్ మీద దృష్టి పెడతాడు, స్టీరింగ్ మీద దృష్టి పెడతాడు, గేర్ మీద దృష్టి పెడతాడు, అన్ని పెడతాడు. సడన్గా యూటర్న్ తీసుకోవాలంటే ఇవన్నిటి నుండి కూడా వచ్చేసి గేర్ మార్చేసి 5th నుండి 2nd or 1st గేర్లోకి వచ్చేస్తాడు, తిప్పేస్తాడు. అంటే ఎంత పర్ఫెక్ట్ అయ్యాడు ఇప్పుడు? అయ్యాడు కదా. అంటే దాన్ని దేహం అది నేనే అన్నట్లు కదా ఆ స్వరూపం చేసుకున్నాడు. ఇంకా దాంట్లో అసలు బెరుకు ఉండదు, తడబాటు ఉండదు, ఏముండదు, అంత స్వరూపం అయిపోయింది. ఇప్పుడు పర్ఫెక్ట్ డ్రైవర్ అయ్యాడు. అవునా? అట్లాగే మనం కూడా, మన దేహం కూడా ఒక వెహికలే. మనకు మొదట్లో కూడా దీన్ని నడిపించడం చేత కాదు. అందుకే 1 సంవత్సరం దాకా పిల్లవాడు వాడి పని వాడు చేసుకోలేడు. ఒక మనుష్య జన్మలోనే ఆ డిఫెక్ట్. వేరే జన్మల్లో చూడండి, ఆవు ఉందనుకోండి, ఆవు ఈనిన తర్వాత దూడ పుడుతుంది. దూడను ఎత్తుకొని పాలిస్తుందా? ఆవు ఇస్తుందా? ఇవ్వదు. దూడనే తల్లి స్తనం వెతుక్కొని వెళ్ళి పాలు తాగేస్తుంది. మనిషి అంతకంటే వేస్ట్ ఫెలో. వీడిని ఎత్తుకొని ఊరుకోబెట్టి వీడికి పాలు ఇవ్వాలి. ఎంత దాకా? సంవత్సరం వచ్చేదాకా వీడి పని వీడు ఏది చేసుకోలేడు. అప్పుడు కూడా తర్వాత ఇంకా చేసుకోవాలి. 3 సంవత్సరాల దాకా చేసుకోడు అనుకోండి, కొంచెమైనా తెలివి వస్తుంది అప్పటికి. అంటే అప్పుడు ఏం చేసాం మనము? మనిషి ఎందుకు ఇంత తెలివి లేకుండా ఉన్నాడు ఆ విషయాల్లో? ఎందుకున్నాడంటే వాడి పని ఇది కాదు కాబట్టి. వాడు అందుకోసం రాలేదు దేహంలోకి, తిండి తినడం కోసం. పోయినసారి ఏం చెప్పాము? ఆహార, నిద్ర, భయ, మైథునాల కోసమే పశుపక్షాదులు అన్నీ పనిచేస్తాయి. మనిషి దానికోసం పుట్టలేదు కాబట్టి వాడి తెలివంతా ఏమిటంటే దేహాన్ని పలికిస్తాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఒక చిన్నది ఏదైనా వస్తువు ఇస్తే పిడికిలు బిగిస్తాడు వాడు. పిడికిలు బిగించినప్పుడు వాడికి బిగువు తెలుస్తుంది. చేతులు ఆడిస్తుంటాడు. మొట్టమొదటి రోజు పుట్టినరోజు ఎట్లా ఉంటాడు? ఒక వారం లోపల శిశువు వాడి చేతుల్లో పట్టున్నట్టు ఉండదు, ఇట్లా వేస్తే ఇట్లా పడిపోతుంది, అది స్టిఫ్నెస్ ఉండదు. అంటే వాడు ఇంకా దేహాన్ని
మొత్తం పరిచయం చేసుకొని యాక్టివేట్ చేసుకోలేదు. అదే ఒక నెల రోజుల తర్వాత వాడి చేతులు ఆడిస్తూ ఉంటాడు, కాళ్ళు ఆడిస్తూ ఉంటాడు, కళ్ళు తిప్పుతూ ఉంటాడు. నెమ్మదిగా ఒక్కొక్క ఇంద్రియాన్ని కూడా వాడు వశంలోకి తెచ్చుకుంటాడు. ఈ ప్రక్రియ అంతా చేసి ఈరోజు మనం ఈ దేహాన్ని వాడుకోవడంలో నిష్ణాతులం అయిపోయినామా లేదా? మాట్లాడేటప్పుడు, వినేటప్పుడు, నడిచేటప్పుడు మనకేమన్నా ప్రత్యేకించి దృష్టి పెట్టాల్సి వస్తుందా? పెట్టం, అయిపోయింది. ఆ అయిపోవడంలో భ్రాంతి ఏమైందంటే, ఒక పొరపాటు ఏమైందంటే, కారు నేను అనుకున్నట్టు దేహాన్ని నేను అనేసుకున్నాడు వీడు. కార్ని ఎవరైనా ఇంత పర్ఫెక్ట్ డ్రైవర్ అయినా సరే నాదనుకుంటాడు, కానీ నేను అనుకుంటాడా? దాని దేహం మీద ఉన్నంత ప్రీతి కార్ మీద ఉంటుందా ఎవరికైనా? అంటే లోకంలో స్టేటస్ కోసం ప్రీతి ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు అసలు అధ్యాత్మ విద్య ఆవరణలోకి పనికిరారు. వాళ్ళ గురించి వదిలేస్తే మిగతా ఎవడైనా కారు మీద అత్యంత ప్రీతి ఉంటుందా? పడుకున్నప్పుడు కూడా కార్ ఎట్లా ఉందో గ్యారేజ్లో అని ఆలోచిస్తాడా? ఎన్ని లక్షలు పోసి పెట్టినా దాని బతుకు అక్కడే ఉంటుంది కదా, నా పక్కన పడుకోబెట్టుకోడు కదా. అంటే ఎంత ప్రీతికరమైందైనా సరే వదిలేస్తున్నాడు. ఇప్పుడు ఈ దేహం దగ్గరకు వచ్చేటప్పటికి ఎట్లా అయింది, భ్రాంతి ఎట్లా ఉందంటే, ఇది నేను అనుకుంటున్నాడు వీడు. నేనే దేహం అనుకుంటున్నారా లేదా అందరూ? మీరు అందరూ ఏమనుకుంటారు? నేను దేహం అనుకుంటారా కాదనుకుంటారా? చెప్పండి. ముందుకెళ్ళిన తర్వాత మీ విశ్వరూపం బయటకు వస్తుంది, నిజంగా ఏమనుకుంటున్నారనేది. అందరు దేహం నేనే అనుకుంటాడు, కామన్, అది అందరికీ సర్వసామాన్యం కదా. అయితే ఇప్పుడు ఇంతకు నేనే దేహం అనుకుంటే నష్టమే వచ్చింది మీకు, ఊరికే వెంటబడుతుంటారు అని అనుకుంటారు. అవునా? నేను దేహం కాదు మొర్రో ఎందుకు శాస్త్రం ఇంతగా చెబుతుంది? నష్టం ఏమిటి చెప్పగలరా? నష్టం ఏమిటో నేనే దేహం అనుకుంటే? ప్రాబ్లం ఏమైంది? ఇప్పుడు నేను దేహం అయితే చక్కగా దీన్ని మెయింటైన్ చేసుకుంటున్నాను కదా, అందంగా మెయింటైన్ చేసుకోవట్లే. సబ్బు రుద్ది దానికి స్నానం చేయించటం, కావలసిన బట్టలు తొడగటం, ఎప్పుడు కావాలంటే ఏది అడిగితే అది తిండి పెట్టడం, వేళపాల లేకుండా తిండి పెట్టేస్తారు. అవునా? అది అడిగింది మనం పెట్టాలి, మెయింటైన్ చేసుకుంటున్నాం. తప్పేమిటి? ఇప్పుడు నేను దేహం అయితే వచ్చిన నష్టం ఏమిటి? కొంచెం ఏమైనా తోచిందా మీకు? చూచాయిగానైనా ఏమైనా? ఇది నేను అనుకుంటే వచ్చే నష్టం ఏమిటంటే, ఇందాక రీడింగ్ తప్పు తీసుకుంటున్నారని చెప్పానే, నేనున్నాను అన్న స్మృతికి ఆ రీడింగ్ తప్పు రావటం వల్ల ఈ దేహాన్ని మెయింటైన్ చేస్తున్నంత కాలం సుఖ దుఃఖాలు నావనే అనుభవించాలి ఇప్పుడు. ఎందుకంటే ఆ సుఖ దుఃఖాలు నావి అని అనుకున్నాడు. దేనివల్ల అంటే దీనివల్ల వస్తున్నదాన్ని దానికి ఆపాదన చేసుకుంటున్నాడు. దాన్ని అర్థం చేసుకోవడానికే మనం ఇప్పుడు ఏం చేయాలంటే, డ్రైవింగ్ నేర్చుకొని చక్కగా డ్రైవర్ లాగా డ్రైవ్ చేసినట్టు మనం దీని డ్రైవింగ్ నేర్చుకోవాలి. అందుకే పోయినసారి ఏం మొదలు పెట్టాము, మనిషి అనేవాడికి ఎన్ని శరీరాలు ఉంటాయి? 3 శరీరాలు. ఎవరైనా ఒకరు చెప్పండి 3 శరీరాలు. వెరీ గుడ్. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం అని 3 ఉంటాయని చెప్పాము. స్థూల శరీరం ఎటువంటిదని చెప్పాము? దేని చేత ఏర్పడింది? అన్నరసం చేత ఏర్పడింది. పంచభూతాలు అనేది సృష్టిలో మూలాధారం. అదే దేనికైనా పంచభూతాలు, ఇదైనా పంచభూతాలే, ఇదైనా పంచభూతాలే. కానీ ఎదుగుతున్న దేహం గురించి మాట్లాడుతున్నాం. ఇదేమో మెటీరియల్, జడ వస్తువులు కూడా పంచభౌతికమే. ఏవైనా పంచభౌతికం అయితేనే ఈ సృష్టిలో ఉంటుంది, లేకపోతే ఏది ఉండదు. ఇప్పుడు దేహం ఏమిటి? దేని చేత? స్థూల దేహం దేని చేత ఏర్పడిందన్నా? అన్నరసం చేత. అన్నరసం చేత ఏర్పడి అన్నరసం చేతనే ఎదుగుతూ చివరికి అన్నరసమయమైన పృథ్వీలో కలిసిపోతుందని చెప్పాం. అయితే ఈ దేహం ఏర్పడితే దీనికి 7 ధాతువులు ఉంటాయని కూడా చెప్పాం. ఇప్పుడు నష్టం ఏమిటి? దీనితో తాదాత్మ్యత అంటే తత్ ఆత్మ్యత. ఇదే నేను అనుకోవటం అన్నమాట. ఇదే నేను అనుకోవటం వల్ల వచ్చే నష్టం ఏమిటంటే, దీనికి కొన్ని వికారాలు ఉన్నాయి దేహానికి. ఇదే నేను అనుకుంటే ఆ వికారాలన్నీ మనకు వస్తాయన్నమాట. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుంది? మొట్టమొదటిది, ఈ సృష్టిలో ఏ పదార్థానికైనా సరే షడ్భావ వికారాలు ఉంటాయంటారు. అంటే ఏమిటంటే 6 రకాలైన మార్పులు. మొదటిది అస్థి, జాయతే,
వర్ధతే, విపరిణమతి, క్షయతి, నశ్యతి. ఈ 6 మార్పులన్నీ సృష్టిలో అన్ని పదార్థాలకు ఉంటాయి. ఉదాహరణకు దేహం మీద చూపించకుండా ఒక చెక్క ఉందనుకోండి, ఊరికే అంటే దేహం మీద సరిగ్గా అర్థమవుతుంది కానీ ఒక పువ్వు ఉందనుకోండి. పోనీ చెట్టులో పువ్వు అనేది ముందే సారం రూపంలో ఉంది. అస్థి అంటే ఉండుట, ఉన్నది. సారము, చెట్టులోని సారమే పువ్వు కదా. పుష్పం ఎప్పుడు వికసిస్తుంది? పువ్వు మీద ఎట్లా పూస్తుంది చెట్టు మీద అంటే దాని సారమంతా ఒక చోట దాని పూర్తిగా దాని ఎదుగుదల వచ్చిన తర్వాత పువ్వులు పూస్తాయి. అప్పటిదాకా పువ్వులు పూయవు. అంటే చెట్టు లోపల ఆ పువ్వు సారం రూపంలో ఉంది. అది అస్థి, ఉండుట. జాయతే అంటే మొగ్గ రూపంలో పుట్టింది. జాయతే అంటే పుట్టుక, మొగ్గ రూపంలో కనిపించింది, అది ప్రకాశించింది. వర్ధతే, వర్ధతే అంటే పెరిగింది. ఆ మొగ్గ ఎంత అవుతుంది? ఇంత ఉన్న మొగ్గ 2 రోజులు ఇంత అవుతుంది. విపరిణమతే మార్పులు చెంది వికసిస్తుంది. తర్వాత రోజు ఏమవుతుంది? క్షయతి, ఇవాళ మొత్తం వికసించిన పువ్వు రేపు ఏమవుతుంది? కొంచెం ముడుచుకుంటుంది. నశ్యతి, తర్వాత నశిస్తుంది, అంటే కనిపించకుండా పోతుంది. ఇప్పుడు ఒక పువ్వుకి ఎట్లయితే ఈ షడ్భావ వికారాలు ఉన్నాయో, సృష్టిలోని ప్రతి పదార్థానికి ఇది ఉంటుంది. ప్రతి పదార్థానికి ఉంటుంది. అంటే కాలాన ఉండుట నుంచి నాశం వరకు వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు దేహం కూడా అట్లాగే. అస్థి, మనం ఏమంటాం? మనిషి పుట్టాడు అంటాం. జాయతే అనుకున్నది. ఎక్కడి నుండి పుట్టాడు? ఊరికే చెట్టు మీద నుండి వేలాడొచ్చాడా? టపక్కున రాలేడా పండులాగా? రాలేదు. ముందు తల్లి గర్భంలో ఉన్నాడు. తల్లి గర్భంలో అస్థి ఉన్నాడు. జాయతే బయటికి వచ్చాడు, ఒక శిశువు రూపంలో పుట్టాడు, దేహంతో పుట్టాడు. వర్ధతే పెరుగుతూ ఉంటాడు. పెరుగుతూ పెరుగుతూ మళ్ళీ విపరిణమతే, ఆ పెరుగుదలలో ఎన్నో మార్పులు వచ్చేస్తాయి కదా, ఆ మార్పులన్నీ వస్తాయి. క్షయతి క్షీణదశ వస్తుంది. తర్వాత నశ్యతి. ఇప్పుడు దేహానికి ఈ 6 వికారాలు ఉన్నాయా లేవా? ఈ 6 వికారాలు మనకు ఏ అనుభవంలో ఎట్లా కనిపిస్తాయి, దానికి కూడా మళ్ళీ దశలు చూపించింది శాస్త్రం. ఈ 6 వికారాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఏ పదార్థాన్ని మీరు ముట్టుకున్నా దాని ఉండుట, పుట్టుక, మార్పులు చెందుట, పెరుగుట, క్షీణించుట, నశించుట. ఇది మీరు ఏ పదార్థానికైనా, బట్ట ఎట్లా ఉంటుంది? బట్ట నేస్తారు, అంతకుముందు నూలు రూపంలో ఉంది ఇది, అవునా? అంటే కాటన్ రూపంలో ఉంది. ఇప్పుడు నేత వల్ల ఇది బట్ట అయ్యింది. తర్వాత వర్ధతే ఉండదు దీనికి ఏమి, కానీ విపరిణమతే ఎట్లా ఉంటుందంటే మనం ఉతికి 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 దాన్ని చివికింపజేస్తాం. చివకటం అంటే అర్థమవుతుందా మీకు? నీటిలో ఉతికి ఉతికి కొన్నాళ్ళకి ఏమవుతుంది? అది పికులుకుపోతుంది, పికులుకుపోయి చిరిగిపోతుంది. దాన్ని ఎక్కడ వారేస్తామో తెలియదు మనకు. అంటే ప్రతి వస్తువుకి, ప్రతి పదార్థానికి కూడా ఈ 6 వికారాలు ఉంటాయి. అట్లాగే ఈ దేహానికి కూడా 6 వికారాలు ఉన్నాయని చెప్పాం కదా. మన అనుభవంలో ఎట్లా ఉంటాయంటే దానికి కొన్ని దశలు చూపించింది శాస్త్రం. దశల్లో ఏమంటారంటే ముందు శైశవం, బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం. ఇవి అనుభవ దశలు. ఇందాక చెప్పిన 6 మార్పులు మనకు అనుభవంలో ఇక్కడ తెలుస్తాయి, కానీ మనకేం బట్టలాగా, పువ్వులాగా, మొగ్గలాగా మనకేం అర్థం కావు. ఇక్కడ మనకు బాగా బాగా అర్థమవుతుంది. ముందు ఎక్కడి నుండి వచ్చాం మనం? పిల్లాన్ని పట్టుకొని ఎక్కడి నుండి వచ్చాలంటే మా అమ్మ పొట్టలోంచి వచ్చాడు అంటాడు వాడు, అవునా? అంటే తల్లి గర్భంలో నుండి వచ్చాడు. తల్లి గర్భంలో అస్థి ఉన్నాడు. ఇప్పుడు తల్లి గర్భంలోంచి పుట్టినప్పుడు శైశవావస్థ అంటాం మనం. శైశవం అంటే అడ్డాల బిడ్డడు అన్నమాట. అంటే పడుకొనే ఉండే అవస్థ, వాడు కూర్చోలేడు ఇంకా. ఆ శైశవ అవస్థలో ఏది సత్యమో మళ్ళీ కాస్త వర్ధతే అయినప్పుడు ఏమవుతాడు? వాడు బాలుడవుతాడు. బాలుడు అంటే ఎప్పటి నుండి అంటే లేచి నిలబడి నడిచినప్పటి నుండి కూడా ఒక 8 సంవత్సరాలు, 7 సంవత్సరాల దాకా వాడు బాలుడు. ఇప్పుడు ఆ బాలుడు తర్వాత ఏమంటున్నారు? కౌమార అవస్థ వస్తుందట. కౌమారం అంటే 8వ సంవత్సరం నుండి 13వ సంవత్సరం దాకా కౌమారం. అంటే బాలుడి స్థితి తప్పిపోతుంది, కౌమారం వచ్చేస్తుంది. యవ్వనం అంటున్నారు దాని తర్వాత. యవ్వనం అంటే 13 to ఎంత చెప్పమంటారు? యవ్వనం
19 అన్నాను అనుకోండి, 19 తర్వాత 20 యవ్వనం కాదా అని అంటారు. కానీ టీనేజ్ కూడా దాటి 40 దాకా కొంచెం యవ్వనం అందాం. మళ్ళీ అందరు కష్టపడిపోతారు, అప్పుడే ముసలాన్ని అయిపోయినా అని భయపడిపోతారు. ఇక్కడ చాలా మంది ఈ మధ్యలోనే ఉన్నట్టు అనిపిస్తుంది, అవునా? తర్వాత వర్ధతే, తర్వాత రిటైర్మెంట్ వచ్చిన తర్వాత ఏమవుతాడు? క్షయతి. క్షయత అయినప్పుడు వార్ధక్యం అంటున్నారు. యవ్వనం అయిపోయిన తర్వాత వార్ధక్యం. ఎప్పటి నుండి? 40 నుండి ఎప్పటిదాకా వార్ధక్యం చెప్పండి? 60 దాకా వార్ధక్యం. తర్వాత ఏమవుతాడు? 60కి మొదలు వార్ధక్యం, రిటైర్మెంట్ ఏజ్ కదా. ఆ తర్వాత ఎప్పటిదాకా? చచ్చిపోయేదాకా. డౌట్ ఏముంది అందులో? చచ్చిపోయేదాకా వృద్ధుడే కదా. 60 నుండి చచ్చేదాకా, నశ్యత అయ్యేదాకా అంతే. అయితే ఈ అవస్థలు మారుతూ ఉంటే నేను మారానా లేదా చూసుకోవాలా లేదా? అవస్థలేమో దేహానికి వచ్చినాయి, దీనికి వచ్చిన అవస్థలు నాకు ఎట్లా వస్తాయి? ఇప్పుడు శైశవంలో ఒక పిల్లాడు పిలిస్తే పలుకుతాడు కదా, చిచి చిచి అంటారా? చీచిగాక ఇంకే పలకరింపు తెలియదు వీడికి. చీ ఎందుకు అంటున్నారు ఇంతకు? వాడు ఏం తప్పు చేశాడు చీచి అనడానికి? చిచి చిచి అన్నప్పటి నుండి పలుకుతూ ఉంటాడు పాపం. వాడు పలికేటప్పుడు వాడు ఏమనుకుంటూ ఉంటాడు? లోపల నవ్వుతాడు కదా, ప్రతిస్పందన ఉంది కదా. మీరు చిచి అంటే నవ్వుతాడా నవ్వడా? ఏమనుకుంటాడు? నన్ను పిలుస్తున్నారు అనుకుంటాడు. అంటే నేను పలుకుతున్నాను అనుకుంటాడు. వాడికి పేరు గీరు అవి తెలియవు కదా, అప్పుడు మనం తర్వాత పెడతాం అవన్నీ, వాడికి రుద్దుతాం ఆ తర్వాత కదా అవన్నీ. అంతలోగా వాడు ఏమనుకుంటాడు? నన్ను పిలుస్తున్నారు, నేను పలుకుతున్నాను అనుకుంటాడు. అవునా? అంటే నేను పలుకుతున్నానని ఏ భావం ఉందో పెద్దవాడైన తర్వాత వాడికి ఒక పేరు పెడతారు అనుకోండి. బాల్యంలో పేరు పెట్టి పిలిచినప్పుడు కూడా ఒరే రాము ఇట్రా అంటే వాడు ఏమనుకుంటాడు? రాము వస్తున్నాడు అనుకుంటాడా, నేను వస్తున్నాను అనుకుంటాడా? పిలవటం అయితే, పలకటం అయితే రాము అని పిలిస్తే పలికాడు. కానీ రాముని పిలిచారు అనుకుంటాడా, నన్ను పిలిస్తే నేను పలికాను అనుకుంటాడా? వాడు ఏ దశలో పిలిచినా వాడెవరినో పిలుస్తున్నాడు అనుకుంటారా? ఆ దశలో ఉన్న వాడిని పిలుస్తున్నాను అనుకుంటారా? నన్ను పిలుస్తున్నారు, నేను పలుకుతున్నాను అనుకుంటాడా? మధ్య వయసులో ఉన్నప్పుడు నేను అనుకుంటాడా? అనుకోడా? వృద్ధుడైన తర్వాత, చచ్చిపోయే ముందు అందరూ పడుకోబెట్టిన తర్వాత బంధువులు అందరూ వస్తారు, ఏమ్మా నన్ను గుర్తుపట్టావా అని అడుగుతారు. ఇప్పుడు నిన్ను గుర్తుపట్టి చేయాల్సింది ఏముంది? తన చావు తను చూసుకోవాలా? వీళ్ళందరినీ గుర్తుపట్టి వాళ్ళ పేర్లు చెప్పాలా? చెప్పండి. ఇట్లా ఉంటుంది మన పలకరింపు. ఐసీయూలో పడుకోబెడతారు కదా, స్పెషల్గా విజిటర్గా వీడు వస్తాడు, వచ్చి నన్ను గుర్తుపట్టావా అని అడుగుతాడు. ఇప్పుడు వీడి పేరు చెప్పాడనుకో, వీడికి చాలా ఆనందం. అంటే ఇంకా వీడి భ్రాంతిలో ఉన్నాడని అర్థం అన్నమాట. వీళ్ళందరినీ గుర్తించే భ్రాంతి వీడికి ఇంకా పోలేదు, బాగా గుర్తున్నాడు, తెలివి ఉంది, ఇంకా తెలివి తప్పలేదంటారు అప్పుడు. అవునా? అంటారా లేదా? అంటే ఆ తెలివి ఉన్నంతసేపు, తప్పనంతసేపు వీడు దేన్ని గుర్తిస్తున్నాడు? అవస్థలన్నీ మారిపోయినాయి, దశలన్నీ మారిపోయినాయి దేహానికి. ప్రతి దశలో కూడా నన్ను పిలుస్తున్నారు, నేను పలుకుతున్నాను అంటున్నాడా? దశ పలుకుతోందా? నేను ముసలాడిగా పలుకుతున్నాను అనుకుంటాడా? నేను యవ్వనంతో పలుకుతున్నాను అనుకుంటాడా? నేను బాలుడిగా పలుకుతున్నాను అనుకుంటాడా? అనుకోడు. కానీ ఆ దశలకు వచ్చే స్థితిగతులన్నీ వీడి మీద ఆరోపణ చేసుకొని పాపం ఏడుస్తుంటాడు. సుఖ దుఃఖాలు దేని వల్ల వచ్చినాయి? ఇప్పుడు చెప్పండి. మీకు అందరికీ సుఖ దుఃఖ అనుభవం ఉందని ఒప్పుకున్నారు, ఎవరికి లేని వాళ్ళు లేరు ఇక్కడ. అదైతే నిరూపణ అయింది కదా. చెప్పండి, సుఖ దుఃఖాలు దేహ ధర్మాల వల్ల వచ్చినాయా, దేహానికి అవసరాల వల్ల వచ్చినాయా, దేహం కోరిన దాని వల్ల వచ్చినాయా, నేను కోరిన దాని వల్ల వచ్చినాయా? ఏ ఒక్క సుఖమైనా, ఏ ఒక్క దుఃఖమైనా సరే సుఖ దుఃఖాలా, లేకపోతే నేను ఏమైనా అవసరాలు ఉన్నాయా దాన్ని తీర్చడానికి సుఖ దుఃఖాలు వచ్చినాయా? దేహానికి కావలసిన కోరిక దేహానికి తీర్చటం కోసమే. దేహం భోగ సాధనం అన్నాడు కదా వీడు. భోగ సాధనం అంటే తీర్చాలి, అది ఏదేది అడిగితే అది ఇవ్వాలి కదా. ఇవ్వాలనుకున్నప్పుడు అది కోరుకున్నాడు, కోరినప్పుడు అది వచ్చింది, వచ్చినప్పుడు దానివల్ల వచ్చిన సుఖం వీడికి వచ్చింది అనుకున్నాడు.
ఉదాహరణకి శైశవావస్థలో ఏం సుఖం, ఏం కోరిక ఉండదు వాడికి, ఒక అమ్మ కావాలంతే వాడికి. మీరు వాడికి ఎంత మంచి రంగురంగుల బొమ్మలు ఇచ్చినా వాడికి నచ్చవు. ఏదో మన తృప్తికి మన వాళ్ళు ఇస్తూనే ఉంటారు. వాడు పుట్టిందే నేను బొమ్మలు కొనివ్వడానికి అన్నట్లు ఇస్తుంటారు వీళ్ళు. కానీ వాడికి అమ్మ కావాలి కానీ బొమ్మ అక్కర్లేదు, అమ్మ ఒక్కతే కావాలి. ఇంకే సుఖం వాడికి నచ్చదు. తల్లి ఒడిలో ఉన్న సుఖం కంటే గొప్ప సుఖం వాడికి ఆ స్థితిలో ఇంకొకటి లేదు. బాల్య అవస్థకు వచ్చాడు అనుకోండి, అస్తమానం తలెత్తుకుంటూ ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? లేచి పరిగెత్తుతాడు. వాడికి అప్పుడు సుఖం ఏమిటి? వాడికి ఆడుకోవడమే సుఖం. తండ్రి ఒక 20 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నాడు అనుకుందాం. ఇంటికి తీసుకొస్తారా? దానికి పూజలు హారతులు గట్రా ఇస్తారా? వాడికి అందరికీ చాలా సంతోషంగా ఉంటుంది, మనం కారు కొనుక్కున్నాం అని. అదే టైంలో ఒక పిల్లవాడు, 10 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఒక 1000 రూపాయలు 5000 పెట్టి రిమోట్ కంట్రోల్ కారు కొనిచ్చారనుకోండి, వాడు దేన్ని చూసి ఎక్కువ ఆనందిస్తాడు? 20 లక్షల 10,000 5,000? అంటే వాడి స్థితిలో వాడికి 20 లక్షల కార్, తండ్రికి ఏమో స్టేటస్, చలో నేను గొప్పగా కొనుక్కున్నాను అనుకుంటున్నాడు. వీడికి వాడి స్థితికి ఏది కావాలో వాడికి అదే ఆనందం, సుఖం అది వాడికి. అవునా? ఆ సుఖం వాడికి 5,000 రిమోట్ కంట్రోల్ కార్లోనే ఉంటుంది. ఎందుకు ఉంటుంది? దాంతో వాడు ఆడుకోగలడు. ఈ కార్లో ఏం చేస్తాడు? ఊరికే కూర్చోవాల్సిందే తప్ప దాని కంపెనీ పేరు తెలియదు, అది గొప్పదని తెలియదు, వాడికి ఏం తెలియదు. కానీ రిమోట్ కంట్రోల్ కార్ అయితే నేను ఆడుకోగలను కాబట్టి నాకు సుఖం. అంటే వాడి సుఖము మారిపోతుందా లేదా? ఒకప్పుడు తల్లి ఒడి సుఖము, ఇప్పుడు వాడికి రిమోట్ కంట్రోల్ కార్ సుఖం అయింది. అదే కౌమార అవస్థ వచ్చిందనుకోండి, రిమోట్ కంట్రోల్ కార్తో ఆడుకుంటాడా? ఏం ఆడుకుంటాడు? గల్లీలో క్రికెట్ ఆడాలి వాడికి. అవునా? గల్లీలో క్రికెట్ ఆడటం, స్విమ్మింగ్ ఆడటం, ఇవే వాడికి సుఖం. అప్పుడు ఒక రిమోట్ కంట్రోల్ కార్ ఇస్తే వాడు ఏం చేస్తాడు? దాన్ని చీపో అంటాడు. నిన్న సుఖం ఇచ్చింది కదరా నీకు, ఇచ్చిందా ఇవ్వలేదా? ఎంత ఇచ్చింది? చాలా ఇచ్చింది. మరి ఆ చాలా సుఖం ఇచ్చిన దాన్నేమో చీపో అన్నావు, ఇప్పుడేమో అమ్మ తిట్టినా సరే, ఎంత కోప్పడ్డా సరే గల్లీలో మాత్రం క్రికెట్ ఆడాలి. ఒకప్పుడు, ఈ కాలం పిల్లలకైతే ఏ అవస్థలోనైనా సెల్ ఫోనే నేస్తాం, అది పోయింది. సరే, మీరైతే పాత వాళ్ళు సెల్ ఫోన్ రాకముందు కొంచెం పెరిగారు కాబట్టి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమన్నారు? ఆ గల్లీలో క్రికెట్ ఆడటం ఎంత సుఖాన్ని ఇస్తుంది, రిమోట్ కంట్రోల్ ఇచ్చిన దానికంటే అదే సుఖము ఆ స్థాయిలో అది. ఆ తర్వాత యవ్వన అవస్థ వచ్చిందనుకోండి, అస్తమానం క్రికెట్ ఆడతాడా? ఏం కావాలి చెప్పండి? యవ్వన అవస్థలో ఏం సుఖం? టీనేజ్లో ఏమిటండి? ఈ కాలం పిల్లలు తల్లిదండ్రులే కదా, మీరు అందరికి తెలియదు మీకు. బైక్ సుఖం, ఓకే, అది ఒప్పుకున్నాం కొంచెం. ఇంకా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉండడం అనివార్యమా కాదా? ఈ కాలంలోనట ఏమో చెప్తే వినికిడే తప్ప వీడికి ప్రత్యక్ష జ్ఞానం లేదు, దాంట్లో పరోక్ష జ్ఞానం. ఏమిటంటే టీనేజ్ వచ్చిన తర్వాత గర్ల్ ఫ్రెండ్, ఆడపిల్లకేమో బాయ్ ఫ్రెండ్ ఉండాలి, మగపిల్లాడికి గర్ల్ ఫ్రెండ్ ఉండకపోతే అదొక డిఫెక్ట్ అట. అట్లా ఉంది. అంటే ఇప్పుడు ఇది ఇచ్చే సుఖము ఆ గల్లీ క్రికెట్ ఇవ్వదు, రిమోట్ కంట్రోల్ కార్ ఇవ్వదు, అమ్మ ఒడి అసలే ఇవ్వదు. ఇప్పుడు అమ్మ అసలు అవసరం లేదు వాడికి. అవునా? ఇప్పుడు అందులో ఎంత సుఖం కనిపిస్తుంది అంటే లోకాన్నే మర్చిపోతాడు వాడు. అన్నిటికంటే పెద్ద గొప్పగా మనిషి అనుభవించే సుఖం ఇదే అని బృహదారణ్యకోపనిషత్తు చెప్తుంది. అంటే ఒక స్త్రీ పురుషులు కౌగులించుకున్నప్పుడు ఇతః పరం ఎరగరట వాళ్ళు, బయట ఏది కనిపించదట వాళ్ళకు. అట్లా జీవుడు పరమాత్మతో పట్టుకోవాలని ఒక ఉపమానం చూపించింది. అంటే అంత గొప్ప సుఖము ఆ కామవేగం అప్పుడు వస్తుంది. యవ్వనంలో కామవేగమే, 40 సంవత్సరాల దాకా వాడికి అదే ఉంటుంది. ఇప్పుడు ఈ సుఖము ఆ సుఖాలన్నిటినీ కొట్టిపారేసింది, చిపో అన్నాడు వాటిని, ఇది పట్టుకున్నాడు. వార్ధక్య దశ వస్తూ ఉంటే, ఇప్పుడు ఇక్కడ మాక్సిమం ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు? ఒక 50 దాకా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొంతమంది ఉన్నారు అంతే, మిగతా వాళ్ళందరూ 50 లోపే ఉన్నారు. ఇంకా వార్ధక్యం గురించి ఎక్స్పీరియన్స్ లేదన్నమాట. ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఇప్పుడు ఇదివరకు దాటిన దశలు ఉన్నాయి కదా, వాటితో పోల్చుకుంటే అర్థమైపోతుంది. యవ్వనమైతే దాటారు కదా కొంచెం కొంచెం, ఇంకా కొంచెం ఉన్నవాళ్ళు ఉన్నారు, దాటుతూ ఉన్నవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. అంటే మీకు అర్థమవుతుంది ఎక్స్పీరియన్స్ వల్ల, ఇది అనుభవం వల్ల తెలిసిన ప్రమాణం అన్నమాట. ఇప్పుడు ఏమైంది? వార్ధక్యం వచ్చిన తర్వాత ఇంకా భార్యతో ఆ సుఖాన్ని అనుభవిస్తాడా?
అనుభవించాడు. ఇప్పుడు వృద్ధుడికి సుఖం ఏదో చెప్పండి చూద్దాం. క్లియర్గా లేదు ఎవరికి. మనవలు మనవరాళ్ళు, ఇంకేం కావాలి సుఖం? వీడు చేసిన ఉద్ధారకమే అంటే గొప్ప పనే వీడి పిల్లలు కూడా చేయాలి. ఇప్పుడు వీడేం చేశాడు? 2 నలుసుల్ని పుట్టించి చాలా జీవిత కాలాన్నంతా వెచ్చించి వాళ్ళని పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేసి వాళ్ళకి పెళ్లిళ్ళు చేశాడు. కాబట్టి మళ్ళీ ఏం కోరుకుంటాడు? నా కళ్ళ ముందు మనవలు మనవరాలు తిరుగుతుంటే చూసి ఆనందిస్తానంటాడు. అందుకంటే ఇంకేం చేయలేడు. ఏ ఇంద్రియాలు ఇప్పుడు ఏం పని చేయవు కాబట్టి అదొకటే చేయగలడు వాడు. ఇప్పుడు ఇది సుఖం, అంతేనా? అంటే సుఖం ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంది. ఆ మారిపోతూ ఉన్న సుఖానికి వీడు గురయ్యాడు పాపం. లోపల నేను గురయింది. చిన్నప్పుడేమో శైశవావస్థ నాదనుకొని గురయింది, బాల్యం వచ్చేసరికి నేను అనుకొని గురయ్యింది. మళ్ళీ ఆ మార్పులు అంటే ఒకటి మరణం అవుతోంది, మళ్ళీ జన్మ అవుతుంది, మరణం అవుతోంది, జన్మ అవుతోంది. కనిపించట్లే మనకు? ఇంత అనిత్యమైన జీవితాన్ని శాశ్వతం అనుకోవడానికి కొంచెమైనా మెచ్యూరిటీ ఉండాలా లేదా? ఈ దేహం అందుక రచించబడింది? చెప్పండి, దేహం అందుక రచించబడింది. ఇంతకంటే గొప్ప సత్యం ఏమిటంటే దేహమే నేను అనుకుంటే వచ్చే పెద్ద నష్టం ఏమిటో చెప్పమంటారా? స్థూల దేహం నేను అనుకుంటే వచ్చే నష్టం. దీనికి డెస్టినీ ఏమిటి? చావు. నేను అనుకుంటే చావాల్సిందే. జీవితానికి మరణమే గమ్యం దేహంతో పోల్చి. నేనే దేహం అనుకుంటే ఇప్పుడు పోయేదేం లేదు, ఎవరికేం పోదు. గురువుకి, శాస్త్రానికి, పరమాత్మకి అసలేం నష్టం రాదు. కానీ నువ్వు మాత్రం చచ్చిపోతావు. ఇప్పుడు ఒక విషయం గుర్తించాలి ఏమిటంటే శైశవంలో తల్లి ఒడి సుఖం అనుకున్నవాడు బాల్యంలోకి వచ్చినప్పటికీ చచ్చిపోయాడా, ఉన్నాడా? ఉన్నాడు. అవస్థ పోయింది, శైశవావస్థ పోయింది, కానీ బాల్యంలో నేను ఉన్నాను. వాడికి ఏమైనా కొంచెం చింత ఉందా? అది పోయినందుకు ఏమైనా చింతపడ్డా? పడలేదు. ఆ బాల్యం నుండి మళ్ళీ కౌమారంకి వచ్చినప్పుడు ఏమైనా చింతపడ్డా? పోతే పోనీ అనుకున్నాడు. అసలు కొంచెం కూడా దాని మీద ఆలోచన కూడా లేదు వాడికి. పోతే ఏమైంది ఇప్పుడు అనుకున్నాడు, అంతే కదా. మళ్ళీ కావాలంటే అజ్ఞాన బాల్యస్థితి ఇస్తానంటే తీసుకుంటారా మీరందరూ? చెప్పండి. అడ్డాల పాపడుగా చేసేస్తానన్నారనుకోండి, ఏ దేవుడైనా దిగొచ్చి అయిపోతారా? మరి అమ్మ మీద అన్నిటికీ ఆధారపడాలి. ఉచ్చబోసిన అమ్మనే చూడాలి, కానీ నేనేం చెప్పలేను. వాడికి రోదనాస్త్రం ఒక్కటే, ప్రతిదానికి ఏడుస్తాడు, ఇంకేం చెప్పలేడు కదా. మరీ ఇంత డిపెండెన్సీ అయితే నచ్చదు ఎవరికి, అవునా? అది పోయినందుకు కొంచెం చింత ఉందా మీలో ఎవరికైనా? లేదు, కొంచెం కూడా లేదు. మళ్ళీ యవ్వనం వచ్చింది కదా, కౌమారం పోయి యవ్వనం వస్తే ఆనందంగానే ఉన్న ఇందులో బాధపడే విషయం ఉందా? లేదు, చింత లేదు. మరి వార్ధక్యం వస్తే బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీసక్తః, వృద్ధస్తావత్ చింతాసక్తః, పరే బ్రహ్మణి కోపినసక్తః. అంటే బాలుడుగా ఉన్నప్పుడేమో క్రీడాసక్తి అట, తరుణస్తావత్ అంటే యవ్వనంలో ఉన్నప్పుడేమో తరుణీసక్తః అంటే యవ్వనంలో ఉన్న పురుషుడికి స్త్రీ, స్త్రీకి పురుషుడు వాడి యందు ఆసక్తి. వృద్ధస్తావత్ చింతాసక్తః, వాడికి చింత పట్టుకుంటుందట. ఎందుకు పట్టుకుంటుందో తెలుసా మీకు? టైం అప్ అని బెల్లు కొట్టబోతున్నారు. ఇప్పుడు మీకు ఇక్కడ సైరన్ మోగుతుంది చూసారా, అట్లాగే ఎప్పుడు సైరన్ మోగుతుందో తెలియదు. వీడికి అదే టెన్షన్ ఉంటుంది. వీడు మాటికి వీడు గడియారం చూస్తున్నాడు చూసారా, వీడికి ఒక పెద్ద టార్గెట్ అనమాట, గంటలో చెప్పేయాలి. అట్లాగే ఇప్పుడు అయిపోతుంది, సైరన్ మోగుతుంది. చింతాసక్తః పరే బ్రహ్మణి కోపినసక్తః, పరబ్రహ్మ యందు ఎవ్వరికీ ఆసక్తి లేదట, ఎవ్వరికీ లేదట. ఇప్పుడు ఈ అవస్థలే సత్యం అనుకుంటే గనుక వాడికి మరణమే గమ్యం. కాక అదైతే ఎట్లాగో ఉండనే ఉంది, అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నంతసేపు కూడా దేహానికి వచ్చే సుఖాలు, కష్టాలు, అన్ని దుఃఖాలు అన్నీ నా అనుకొని అనుభవిస్తూనే ఉండాలి. అంటే రోలర్ కోస్టర్ తెలుసా మీకు? పైకి కిందికి తిప్పుతూ ఉంటుంది. ఓషన్ పార్క్, ఆ పార్కుల్లో ఉంటుంది చూసారా? ఎక్కకపోయినా చూసుంటారు కదా ఎక్కడైనా. దాంట్లో ఎక్కితే ఎట్లా ఉంటుంది? కాసేపు పైకి ఎత్తుతుంది, కావాలని ఎక్కుతాడు, కెవ్వునకి ఎక్కబెడతాడు.
మళ్ళీ ఢామని కింద పడేస్తుంది, మళ్ళీ పైకి ఎక్కిస్తుంది, మళ్ళీ కింద పడేస్తుంది. ఈ రోలర్ కోస్టర్ ఎక్కుతూనే ఉండాలి జీవితంలో. కావాలని ఎక్కటం ఎందుకు, కేకలు పెట్టడం ఎందుకు, ఈ కష్టాలు పట్టడం ఎందుకు? ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, స్థూల దేహాన్ని నేను అనుకుంటే ఇన్ని కష్టాలు. పైగా వీడికి స్థూల దేహం మీద ఎంత అభిమానం ఉంటుందంటే, ఒక చిన్న కథ చెప్పమంటారా? ఒకప్పుడు ఒక వెరి వెంగలప్ప ఉన్నాడట. వెరి వెంగలప్ప అంటే ఎవరంటే, వీడు ఎక్కువగా మఠంలో ప్రవచనాలన్నింటిలో కథలు చెప్తూ ఉంటాడు. ఆ కథల్లో ముఖ్య పాత్రధారి కథానాయకుడు వెరి వెంగలప్ప. ఆ పాత్రలో వెరి వెంగలప్ప కథానాయకుడు. నిజ జీవితంలో మనమే అది అని తెలుసుకోవాలి మీరు. వెరి వెంగలప్ప అంటే ఎవరో అనుకోవద్దు. ఎవరా వెరి వెంగలప్ప? మనం. అయితే ఒకప్పుడు వెరి వెంగలప్పకి వయసు అయిపోయిందట. వయసు అయిపోయి బట్టతలు వచ్చిందట. బట్టతలు వస్తే జుట్టు అంతా పోతుంది కదా, చాలా చింత వచ్చిందట. నా జుట్టు అంతా పోయింది. అంతకుముందు యవ్వనంలోనేమో రింగులు జుట్టులు ఉండేదన్నమాట. శోభన్ బాబు రింగులాగా రింగు ఉండేది. చాలా అందంగా దాన్ని మెయింటైన్ చేసేవాడు. వృద్ధాప్యం వచ్చేటప్పటికి క్షయతి కదా, క్షయతి అన్నప్పుడు పోతుంది, జుట్టు అంతా రాలిపోతుంది. ఇంకా గుళ్ళు, గోపురాలు, బాబాలు, ఆశ్రమాలు అన్నీ తిరిగాట. వనమూలికలన్నీ వెతుకుతున్నట్ట. దేనికోసం? జుట్టు కోసం. అట్లాగో కష్టపడి తిరిగి 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 కాస్త జుట్టు పెంచాట. పెంచిన తర్వాత జుట్టు పెరిగితే ఏం చేస్తారు? మళ్ళీ పెంచడం ఎందుకు, కత్తిరించడం ఎందుకు? అయితే మంగళ షాప్కి వెళ్ళాడట. వెళ్ళి కూర్చున్నాడట. అయితే మంగళ ఆయన వ్యంగ్యంగా అన్నట్ట, ఏం పెద్ద ఆయన జుట్టును లెక్క పెట్టమంటావా, కత్తిరించమంటావా అన్నట్టు. అంటే వాడికి నాలుగు వెంట్రుకలు పెరిగినాయి అనమాట. లెక్క పెట్టగలిగినన్ని వెంట్రుకలు పెరిగినాయి. ఇప్పుడు ఏమిటి, కత్తిరించమంటావా లెక్క పెట్టమంటావా అంటున్నాడట. వాడేమో సిగ్గుతో తలదించుకొని రంగయ్య అన్నాడట. అంటే చచ్చిపోయేదాకా కూడా దీని మెయింటెనెన్స్లోనే మన జీవితం గడిచిపోతుంది, కానీ దీన్ని వాడుకోనే లేదు ఇంతవరకు. దీనికి రంగేయటం, దీనికి తిండి పెట్టడం, దీనికి మందులు పెట్టడం, సరే వాడుకో, మెయింటెనెన్స్ అవసరమే. బండి నడవాలంటే మెయింటెనెన్స్ ఉండాలి, లేకపోతే మూలపడుతుంది తెలుసు. కానీ మెయింటెనెన్సే జీవితమా? ప్రయాణం ఉందా? కార్ని మెయింటైన్ చేయాలి, గ్యారేజ్లో పెట్టి తుడుస్తూ పెట్రోల్ ఉందా లేదా చెక్ చేసుకుంటూ దాని అందమే చూస్తూ ఉంటారా? కార్లో ఎక్కి పోవాలా ఎక్కడికైనా? కార్ ఎందుకుంది? వాడుకోవడానికి ఉంది, ప్రయాణం చేయడానికి కార్. కానీ ఈ కార్లోకి అయితే వచ్చాం, దీని మెయింటెనెన్స్లోనే జీవితం అంతా గడిచిపోయింది. తర్వాత సైరన్ మోగుతుంది ఎట్లాగో. ఇప్పుడు ఎట్లా అంటే, దీనివల్ల ఒకటేమో చావు గమ్యం, అదేమో తప్పేటట్టు లేదు. ఇప్పుడు ఇది కాక దీనికి వచ్చే కష్ట నష్టాలన్నీ నావనుకోవాలి. దీనికి రోగం వస్తే నేనే ఏడవాలి, దీనికి రోగం వస్తే నేనే మూలగాలి, దీనికి మెయింటైన్ చేయాలంటే స్నానం చేయించాలంటే నేనే చేయించాలి, దీనికి తిండి పెట్టాలంటే నేనే చేయాలి, అన్నీ ఇవే నేనే చేయాలి. నా పని మాత్రం అది చేయట్లేదు. నా పని ఏమిటి? శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి, అంటే సచ్చిదానంద స్వరూపాన్ని ధారణ చేయటానికి కదా ఇది పరికరం. మరి అదేమో చేయలేదు, జీవితం ఏమో గడిచిపోయింది. అది చేయకుండానే జీవితం గడిచిపోతే ఎట్లా? పుట్టినరోజు అందరూ ఏం చేస్తారు? పుట్టినరోజు అంటే అందరికి ఇష్టమా కదా చెప్పండి? ఇష్టమే. పుట్టినరోజు గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారా, ఏడుస్తారా ఎవరన్నా? పుట్టినరోజు అర్థం ఏమిటో చెప్పగలుగుతారా? పుట్టినరోజు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనుకుందాం ఊరికే, నవ్వులాట కాదు, నిజమే. అది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. దానికి ఒక మందు తీసుకున్నప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? అంటే ఎక్స్పైరీ డేట్ నిశ్చయం అయింది కదా దానికి. ఇప్పుడు పుట్టినరోజు అంటే ఒక సంవత్సరం గడిచిపోయింది అంటే ఆనందించాల్సిన విషయమా? ఎక్స్పైరీకి దగ్గర అవుతున్నామా? మనం ఏం చేస్తాము? మావాడి పుట్టినరోజు అనుకొని చాలా ఆనందంగా సంతోషంగా ఏదో సెలబ్రేట్ చేసుకుంటాం. కేకులు మొహాన కొట్టుకొని చేస్తారా? ఇందులో ఏమైనా కొంచెం తెలివితో చేస్తున్న పని ఏదైనా కనిపిస్తుందా మీకు? అంత ఆనందం ఏమిటి చచ్చిపోతుంటే? ఏ నెంబర్ అయినా సరే, 1వ పుట్టినరోజు నుండి 70, 80, షష్ఠి పూర్తి, తర్వాత 75 సంవత్సరాలకి ఇంకోటి ఏదో చేసుకుంటారు. అన్నీ
ఏవి చేసినా సరే, ఏదైనా సరే, మొదటి సంవత్సరం నుండి చివరి దాకా అన్నీ ఎక్స్పైరీ డేట్కి దగ్గర అయ్యేవే కానీ ఎక్స్పైరీ డేట్ లేకుండా చేసేవి ఏదైనా ఒకటి ఉందా? మరి అంత ఆనందం ఎందుకు మీకు? పుట్టినరోజున పిల్లలకు చెప్పాల్సిందేమిటి? పుట్టింది ఎందుకో అది చెప్పాలి. అది చెప్పకుండా వాడు చచ్చిపోతుంటే వీడు ఆనందించడం ఏమిటో వీడికి ఇంతవరకు అర్థం కాలేదు. మొట్టమొదటిసారి మఠానికి వెళ్ళినప్పుడు ఈ విషయం విన్న తర్వాత ఇంకా పుట్టినరోజు చేసుకోవద్దు అని ఎప్పుడు నిశ్చయించుకున్నాడో వీడికి ఎట్లా అనిపించిందో చెప్పమంటారా? ఆ రోజే అమృత స్వరూపుణ్ణి అయిపోయాను, గురుదేవులు నన్ను అమృత స్వరూపుణ్ణి చేశారని ఎంత ఆనందించాడో వీడు. ఎందుకంటే ఇంకా నాకు మరణం లేదు. పుట్టింది నేను కాదైతే మరణించేది నేను కాదు. పుట్టుకకు ముందు మరణం తర్వాత కూడా ఎవడు ఉంటాడో ఆ స్వరూపాన్ని నాకు చూపించారు గురుదేవులు. ఇంకా అంతకంటే రిలీఫ్ ఏమైనా ఉంటుందా? మనం అమృత స్వరూపులం. మరణం మన స్వభావం కానే కాదు, చావు గమ్యం కాదు మనిషికి. వాడు అమృత స్వరూపుడు. ఇది తెలుసుకోవాలి. ఆ అమృత స్వరూపాన్ని తెలుసుకోవాలంటే వాడు ఎక్కడో లేడు. పరమాత్మ అంటే బయట ఎక్కడో కూర్చొని లేడు, తపస్సు చేయట్లేదు బయట, నీ లోపల ఉన్నాడు. నీ లోపల అనుభవపూర్వకంగా తెలుస్తాడు. ఆ అనుభవపూర్వకంగా తెలుస్తున్న పరమాత్మను తెలుసుకోవడానికి సాధన చేయకుండా, ధర్మాన్ని ఆచరించడానికి సాధన చేయకుండా, ధర్మం అంటే ఏమనుకుంటారంటే పుణ్యకార్యాలు చేయటము, పూజలు చేయటము, తీర్థయాత్రలకు వెళ్ళటము, ఇలాంటివన్నీ నోములు, వ్రతాలు, ఇవన్నీ ధర్మాలే, ధర్మాచరణనే అనుకుంటారు. కానీ ఈ ధర్మం వల్ల నేను అమృత స్వరూపుణ్ణి అవుతున్నానా? చెప్పండి, అవుతున్నానా? అవన్నీ చేసినప్పటికీ కష్ట సుఖాలు వస్తున్నాయా లేదా? ఇప్పుడు పెళ్లి చేసేటప్పుడు దేవుడి దగ్గర పత్రిక పెడతారు, అవునా? ఎందుకని పెడతారు? దేవుడు ఆశీర్వదించాలని, ఆ పెళ్లిని ఆశీర్వదించాలి, ఆయన శుభం అనాలి, అంతేనా? ఆయన శుభం అంటే అసలు వేరులాగానే ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటాం, ఆయన ఆశీర్వదించాడు అని అనుకొని దానికి కాస్త పసుపు కుంకుమ రాసేసి పంచి పెళ్లి చేస్తాం. ఇప్పుడు దేవుడు ఆశీర్వాదం కనుక, మనం అనుకున్న ఆశీర్వాదం కనుక దానికి ఉంటే ఎట్లా ఉండాలి ఆ పెళ్ళి? ఆ పెళ్ళి ఎట్లా ఉండాలి? పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితం ఎట్లా ఉండాలి? అసలు కించిత్ మాత్రం దుఃఖం రాకుండా, భర్తతో పోట్లాడకుండా, కొంచెం సమస్య కూడా లేకుండా, మళ్ళీ ఎప్పుడు విడిపోకుండా ఉండాలా ఉండద్దా? కానీ ఆయన ఆశీర్వదించాడా దించలేదా ఇంతకీ? చెప్పండి, ఏ ఒక్కరు పెళ్లి చేసుకున్న జీవితంలోనైనా అది ఉందా? ధైర్యంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా సుఖంగా ఉందని చేయొద్దండి. లేరా? అయ్యో, ఒకరు ఎత్తారు ఎవరు. సుఖంగా ఉన్నా సరే శాశ్వతమా కాదా? సుఖంగా ఉండదని వీడు అనటం లేదు, ఉంటుంది. కొందరి జీవితంలో సుఖం ఉంటుంది, సుఖం వంటిది ఉంటుంది. సుఖం కాదు కానీ సుఖం వంటిది ఉంటుంది, అంటే అట్లాగే కనిపిస్తుంది. కానీ శాశ్వతంగా ఉంటుందా? పెళ్లి చేసుకున్న లైఫ్ పార్ట్నర్ ఎవరైనా ఒకరు పోవాల్సిందే. కలిసి పుట్టలేదు, కలిసిపోరు, ఇది అందరికీ తెలిసిన సత్యాలు. వీడు చెప్పడం ఎందుకు ఇక్కడ కూర్చోడం, అందరికీ ముందే తెలిసివన్నీ, అంతేనా? అట్లాగే ఈ దశలు మారుతుంటే ఎట్లాగైతే కొంచెం కూడా చింత పడలేదో, సత్యాన్ని తెలుసుకున్న వాడైతే మరణాన్ని కూడా ఒక దశ అంటుంది భగవద్గీత. ఏమంటుందంటే, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్ తత్ర నముహ్యతి. కౌమారం యవ్వనం జరా ఎట్లాగైతే దేహి అంటే దేహంలో ఉన్నవాడు, దేహంలో ఉన్నవాడికి ఎట్లాగైతే ఈ బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలో దేహాంతర ప్రాప్తి అంటే ఈ దేహం విడిచి ఇంకో దేహానికి వెళ్ళటం అనేది అట్లాంటి దశయే. దాంట్లో ధీరుడైన వాడు మోహంలో పడడు, వాడేం చింతించడు. ఎందుకు? వాడికి ఏం తెలుసు అంటే దేహంతో నేను చచ్చిపోవటం లేదన్న సత్యం వాడికి తెలుసు. దేహం పోయినా నేను ఉంటాను కాబట్టి, నేనుంటే చింత ఏముంది? ఇంకా నేనుంటే చింత లేదు కదా. నేను లేకపోతానేమో అని మరణం అంటే భయం ఎందుకు అందరికీ? మరణం తర్వాత ఏమవుతుంది అనే ప్రశ్న సాధకుల్లో కూడా చాలా ఉంటుంది. చాలా మంది అడుగుతారు ఈ ప్రశ్న. అంటే సాధన చేస్తున్న వాళ్ళు కూడా సాధనలో ఎదిగిన తర్వాత మరణం తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఎట్లా ఉందో అప్పుడు అట్లాగే ఉంటుంది. ఇప్పుడు నువ్వు దేహం కంటే వేరుగా కాస్తైనా నిన్ను నువ్వు తెలుసుకోగలిగితే దేహం వదిలేసినప్పుడు ఇంకో దేహం వచ్చేస్తుంది. ఎట్లా వస్తుంది అంటే సంస్కారాన్ని బట్టి. అంటే నువ్వే కొనుక్కుంటావు అనమాట. నువ్వే ఏది కావాలో మార్కెట్లో అది కొనుక్కుంటాం. మీకు చెప్పలేదు, రాత్రి పోయిన మాట R&Dలో చెప్పాము ఇది. అంటే వచ్చే జన్మలో మనిషి అయి పుడతాడా అంటే గ్యారంటీ ఏం లేదు. ఈ జన్మలో మనిషిలాగా బ్రతికితే
మనిషి దేహాన్ని మనిషి వాడుకునేటట్టు వాడుకుంటే వచ్చే జన్మలో నీకు మనిషి దేహం ఇస్తారు. పిల్లవాడికి ఒక సెల్ ఫోన్ ఇచ్చామనుకోండి, ఏదో హోంవర్క్ చేసుకోవడానికో ప్రాజెక్ట్ వర్క్ చేయడానికో వాడుకోమని ఇచ్చాం, వాడు ఆటలాడుతున్నాడు, మీరు ఏం చేస్తారు? లాగేసుకుంటారు. మీరు సృష్టి కంటే స్ట్రిక్ట్ పేరెంట్స్ అన్నమాట. మీరు సృష్టి లాగేసుకుంటుంది, లాగేసుకొని వీడికి అక్కర్లేదని ఇవ్వదు. ఇంకా ఇంతే. మనిషి పుట్టాడా అంటే ఎవరు చెప్పాలి? దానికి ఎవరు చెప్పక్కర్లేదు. సృష్టి నీ చేతలను బట్టి సృష్టి డిసైడ్ చేస్తుంది. దానికే స్వతంత్రంగా నీ మీద పగబట్టో నీ మీద ప్రేమతోనో, ఒకటినేమో ధనవంతుడిగా, ఒకటినేమో మనిషిలాగా, ఒకటి పశువులాగా పుట్టించదు. అది వీడు చేసిన ఏ చేష్టలు ఉంటాయో ఆ చేష్టల వల్ల జన్మ వస్తుంది. ఎవరైతే సరైన క్రమంలో సాధన చేస్తున్న వారు ఉన్నారో వాడికి చింతలేదు దీని మీద, ఎందుకంటే వాడు సరిగ్గా వాడుకున్నాడు, ఈ దేహాన్ని వాడుకున్నాడు. అందుకే స్థూల దేహాన్ని నేను అనుకుంటే వచ్చే అవాంతరాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆ అవాంతరాలన్నీ తాను దానికి గురి కాకుండా ఉండాలి. అవన్నీ తనకు అనుభవంలోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందు స్థూల దేహం నేను కాదని నమ్మాలా, అనుభవించాలా? వీడు చెప్పాడు అనుకోండి స్థూల దేహం నేను కాదు అని, మీరు ఏమనుకుంటారు అప్పుడు? ఓహో నేను కాదా అని అనుకుంటారు, అంతేనా? ఓహో అంటే అర్థం ఏమిటి? ఎవరో చెప్తుంటే నేను అనటం. అనుమాన ప్రమాణం. సరే, బాగా చెప్పారు. అనుమాన ప్రమాణమే కానీ మీకు ప్రత్యక్ష ప్రమాణం కాదు. అది చూసారా ఎట్లా మోగిందో? అంటే కాలం తీరిపోతే ఏదైనా సైరన్ మోగిస్తుంది. జీవితం కూడా ఇంతే అని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం ఏం మననం చేశామంటే, పోయినసారి స్థూల దేహం దేని చేత ఏర్పడుతుంది అన్నదాన్ని కొంచెం మననం చేశాం. ఇప్పుడు ఆ స్థూల దేహం నేననుకుంటే వచ్చే కష్ట నష్టాలు ఏమిటో, దాని నుండి బయటపడడం ఎట్లాగో మననం చేశాం. అంటే నేను ఈ స్థూల దేహం అనుకొని దీని మెయింటెనెన్స్కే జీవితం అంతా గడపకూడదు, దీన్ని వాడుకోవాలి. అంటే కారు ఉంటే కారు కొనుక్కొని దానిలో ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం ఏమిటి? శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం. ధర్మ సాధనం చెప్పండి. శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం. స్పష్టంగా ధారణ చేయటానికి, అంటే స్వరూపాన్ని ధారణ చేయటానికి శరీరము స్పష్టమైన పరికరం. పరికరాన్ని ప్రేమిస్తారా, ద్వేషిస్తారా? ఏది చేయనక్కర్లేదు, వాడుకోవాలి. ఇప్పుడు సుత్తె ఉందనుకోండి, సుత్తె దేనికి పరికరం? మేకు కొట్టుకోవడానికి. దాన్ని ప్రేమిస్తారా, ద్వేషిస్తారా? కానీ తుప్పు పట్టకుండా మెయింటైన్ చేస్తారా? ఇంతే. పరికరాన్ని ప్రేమించొద్దు, మోహంలో పడొద్దు, ద్వేషించొద్దు, దాన్ని శుష్కింపజేసి క్షీణింపజేసి కష్టపెట్టొద్దు, వాడుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇవాళ మనం నేర్చుకున్న పాఠం ఏమిటంటే, తాను స్థూల శరీరం కంటే వేరు అన్న భావనను అనుభవంలో చూడండి. ఇది ఎట్లా చూస్తారనేది వచ్చే వారం మనం సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత, సూక్ష్మ శరీరం గురించి తెలుసుకున్న తర్వాత, ఈ రెండింటి యొక్క సమన్వయంతో ఈ దేహం ఎట్లా నడుస్తుంది అంటే మెకానిజం ఏమిటి, లోపల నడిచే మెకానిజం అని చూసినప్పుడు మనకు బాగా బాగా అర్థమవుతుంది ఇది వేరు అన్న సంగతి. ఆ వేరు అన్నదాన్ని ధారణలో పెట్టుకొని తిరుగుతున్నప్పుడు అంతా కూడా ఇదే సత్యం అనుకోవద్దు. సుఖ దుఃఖాలన్నీ మీరే చెప్పారు, వీడైతే చెప్పలేదు. సుఖం వచ్చింది, పోయింది. మీకు అనుభవ ప్రమాణం, వీడికి అనుమాన ప్రమాణం. మీకు అనుభవ ప్రమాణం ఉంది, ప్రత్యక్ష ప్రమాణం ఉంది కనుక సుఖం వచ్చింది, పోయింది, దుఃఖం వచ్చింది, పోతుంది. దాని మీద స్పెషల్గా నోములు వ్రతాలు గట్రా చేసి ఏమి చేయనక్కర్లేదు, మొక్కులు మొక్కనక్కర్లేదు. రావాల్సినవి వస్తాయి, పోవలసినవి పోతాయి. దీనికి పూజలు చేయకూడదు, పూజ దీనికోసం చేయకూడదు. వేరే రకంగా పూజ ఎందుకు చేయాలో తర్వాత నేర్చుకుందాం, కానీ పూజలు దీనికోసం మాత్రం చేయకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. చివరిగా ఒక్క నిమిషంలో ఈ 3 వారాల పీరియడ్ అంటే 21 రోజులు మీకు ఇచ్చిన అభ్యాసం గడువు పూర్తయిపోయింది. ఎవరు కొంచెమైనా ప్రయత్నం చేస్తే చేయొద్దండి. వెరీ గుడ్. కొన్ని చేతులు ఎత్తాయి. మీకు పనిష్మెంట్ ఇవ్వమంటారా? చేసిన వాళ్ళ అనుభవము ఇంకా కూడా పెరిగేటట్టుగా R&Dలో చాలా మంది చేయొత్తారు. వాళ్ళు మీకంటే ప్రోగ్రెస్లో ఉన్నారు. మళ్ళీ వాళ్లకు వేరే ఆఫర్ కూడా ఇస్తాను రేపు. మీకన్నా అది ఆఫర్ లేదు. ఇప్పుడు మీలో చేసిన వాళ్ళకి మాత్రమే ఆ సూత్రం వర్తిస్తుంది. చేయని వాళ్ళకి చెప్పినా మీరు ఆఫర్ తీసుకోలేరు. ఇప్పుడు ఏమిటంటే ప్రయత్నం మళ్ళీ చేయండి.
ఈ రోజు నుండి మళ్ళీ 21 రోజులు. రేపేం మనం చచ్చిపోవటం లేదు కదా. ఇప్పుడు పరీక్షిత్ మహారాజుకేమో 7 రోజుల్లో చచ్చిపోతారని భాగవతం చెప్పారు. 7 రోజుల్లో పూర్తి చేయాలి అది, ఎందుకంటే 7వ రోజు ఆయన చచ్చిపోతారు అని తెలిసింది. అప్పుడు శుకబ్రహ్మ వచ్చారు, భాగవతాన్ని చెప్పారు. మనమేం చచ్చిపోవట్లేదు కాబట్టి, మనకు చాలా టైం ఉంది కాబట్టి ఈ వచ్చే 21 రోజులకి దాన్ని ఎక్స్టెన్షన్ మీకు అదే హోంవర్క్ మళ్ళీ రిపీట్ చేస్తూ మళ్ళీ అదే ఇస్తున్నారు. ఈసారైనా మీరు ప్రయత్నం చేయకపోతే నష్టం వీడికైతే ఏం లేదు. ఎవరికి నష్టం? వాడుకోవాల్సిన వారికి. లేకపోతే ఎప్పుడప్పుడు సైరన్ మోగుతుంది, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓం తత్ సత్.